నమస్కారం. నేను మీ వీరయ్య స్వామిని. మంత్రశక్తి ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు మంత్రశక్తి అనే ఛానల్ ద్వారా పరిచయం అవుతున్నాను. ఓంకారోజ్వల రూపిణీం భగవతీం ఐంకార వాగీశ్వరీం హ్రీంకారాద్భుత శక్తి చేతన కరీం శ్రీంకార సింహాసినీం ఐం బీజాక్షర సంయుతాం శువిదితాం క్లీంకార కామేశ్వరీం సౌబాలాం లలితాం స్మరామి మనసా సౌభాగ్య విద్యేశ్వరీం అనురాగానందయుక్తాయాం శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. మా మంత్ర విద్య గురువులైనటువంటి చంద్రశేఖర శివాచార్య మహాస్వాములకు అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తున్నాం. ఈరోజు మంత్రశక్తి ఛానల్ ద్వారా మీ ప్రేక్షక మహాశయులందరూ కూడా మంత్రము అంటే ఏమిటి అనే విషయం చర్చించుకుందాం. మా అంటే మనస్సు, త్ర అంటే సాధన. ఈ యొక్క మనస్సును సాధన వైపు మళ్లించేదే మంత్రం. అక్షరానికి అనేక శక్తులు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనము మొట్టమొదటి తీసుకుంటే ప్రపంచం అంతటి కూడా ఓంకారనాదము అతి ముఖ్యమైనది. ఓం 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 అనే మంత్రంలో అకార ఉకార మకారములో 3 కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఓంకార మంత్రం ఎవరైతే జపిస్తున్నారో ఉదయాన్నే లేచి వాళ్ళకు అక్కడనే కూర్చున్న సమయంలో కానీ మీరు శుచైన తర్వాత కానీ ఈ ఓంకార శబ్దాన్ని కనీసము ఒక 15 సార్లు, 54 సార్లు లేదా 108 సార్లు ఒక 41 రోజులు మీరు జపించండి. మీ మనస్సు, మీ మీ యొక్క మెదడుల ఆలోచనలు ఏ విధంగా ఉత్తేజపరుస్తాయో మీకే అర్థమవుతుంది. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ ఓంకారాన్ని ఎవరైతే మంత్రిస్తున్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో, కామదం మోక్షదం తస్మై అంటే మీ కోరికలు నెరవేరుతున్నాయి, మోక్ష సాధన కలుగుతుందని చెప్పి ఈ ఓం అనే శబ్దంలోనే ఇంతటి అర్థం ఉంది. ఇదే మంత్రశక్తి. ఓం నమః శివాయ.